ఓ 300 గజాలు కొనుక్కుందాం ఎక్కడో చోట, తర్వాత డబ్బులు వచ్చినప్పుడు ఇల్లు కట్టుకుందామని అని కొనుక్కుంటారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ, నాకంటూ నేను సొంత ఇంట్లో కొనుక్కోవాలి, నా సొంత ఇంట్లో నేను ఉండాలి అని. అలాంటి కళని నిజం చేసే వ్యాపారం ఏమిటి అంటే రియల్ ఎస్టేట్ డెవలపర్. రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన వ్యాపారం అండి. కొంతమంది దీనిలో మిస్యూజ్ చేస్తున్న మాట వాస్తవం కాదని నేను అన్న, కానీ కొన్ని సిస్టమ్స్ మనం కూడా చేసుకోవాలి. ఏపీ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ మేము పెట్టినప్పుడు నారి రంగారావు గారు, మేమందరం కూడా ఇక్కడ కూర్చొని పెద్దలు కూడా చాలామంది ఉన్నారు. మేమందరం కలిసి అసోసియేషన్ పెట్టుకున్నప్పుడు మేమందరం కూడా అదే అనుకున్నాం. విధానంలో మనం మార్చాలి, నీతిగా చెయ్యాలి, నిజాయితీగా చెయ్యాలి. మనం నమ్మి ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ కళలను నిజం చేయాలంటే నిజాయితీగా చేయాలి అని చెప్పి మేమందరం మాలో మేము అనుకొని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పెట్టుకొని వాటిని తూచా తప్పకుండా పాటించాం. కాబట్టే వాళ్ళ హైదరాబాద్లో ఇంత అద్భుతంగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మేము ఎస్ సార్, ఐ మీన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అని చెప్పుకొని. భారతదేశంలో హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎవరు ఇస్తున్నారు అంటే వ్యవసాయదారులండి. నెక్స్ట్ ఎవరు అని ఆలోచిస్తే బిల్డింగ్ ఇండస్ట్రీ. బిల్డింగ్ ఇండస్ట్రీలో ఇవాళ ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నాం. ఓ బిల్డింగ్ కట్టాలంటే అందులో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎన్ని మెటీరియల్స్ ఉంటాయి, ఎంతమంది ఇండస్ట్రీస్ వాళ్ళు తయారు చేస్తే ఇక్కడికి వస్తున్నాయి, ప్రభుత్వానికి ట్యాక్సుల రూపేణా మరో రూపేణా మనం ఎంత ఇస్తున్నాం. ఇవన్నీ చూస్తే రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన పొజిషన్లో ఉంది వాళ్ళ. ఇక హైదరాబాద్ దగ్గరకు వచ్చేటప్పటికి మరి మొట్టమొదట అనుకున్నట్టుగా ఇక్కడ మేము మొట్టమొదట హైదరాబాద్ వచ్చిన అంటే అని చెప్పి ఒక 40 ఏళ్ల క్రితం, 40-50 ఏళ్ల క్రితం ఎక్కువ ఎటు చూసినా కొండలు బండలే కనపడాయి, చెట్లు చాలా తక్కువ కనపడాయి, గ్రీనరీ కనపడేది కాదు. అప్పుడే అన్నపూర్ణ స్టూడియో కట్టారు. షూటింగ్ చేయడం కోసం మేము వస్తే మా దగ్గరికి ఈ మీడియేటర్స్ వచ్చారు, రియల్ ఎస్టేట్ మీడియేటర్స్. సార్ పక్కనే జూబ్లీ హిల్స్ సొసైటీ అనే సొసైటీ ఫామ్ చేశారు సార్. అందులో సైట్లు ఉన్నాయి, 1000 గజాలండి ఒక్కో సైటు, 10,000 రూపాయలండి, మీరు తీసుకోండి ఒకటి అని చెప్పి వస్తే, చూపించబోయా నాకు బాగా ఎలివేషన్ ఉన్నది కావాలి అంటే తీసుకెళ్ళి చూపించారు. అక్కడికి వెళ్ళి చూస్తే అన్నీ ఆ కొండలు రాళ్ళు బండలు, ఎక్కడ పాములు ఉంటాయో ఎక్కడ పుట్టలు ఉంటాయో ఏమిటో తెలీదు. అక్కడ ఇల్లు కట్టుకున్నామంటే ఏ అర్ధరాత్రి వచ్చి ఎవడు తలపగలు కొట్టుకొని వెళ్ళిపోతాడో, నాయన వద్దని బాబు మాకు ఈ కొండల్లో గుట్టల్లో ఉండలేమో అని వెళ్ళిపోయాం. ఆ రోజున 10,000 రూపాయలకి 10,000 యాడ్స్ వచ్చేటటువంటి ఆ సొసైటీ ఇవాళ రేట్ ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. గజం 4 లక్షల నుంచి 5 లక్షల దాకా వెళ్ళిపోయింది ఇవాళ. ఇది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీరు ఇల్లు కట్టుకుంటారో, లేకపోతే దాన్ని డెవలప్ చేసుకొని జాగ్రత్త చేసుకొని మీ పిల్లల చదువులకు ఉపయోగిస్తారో, లేకపోతే మీ పిల్లల పెళ్ళిళ్ళకు ఉపయోగిస్తారో, ఏదైనా సరే ₹1 రియల్ ఎస్టేట్ మీద మరి మంచి కంపెనీని చూసుకొని వివాదరహితమైనటువంటి ల్యాండ్ని చూసుకొని కనుక కొనుక్కునేటట్లయితే ఇందులో ఎవ్వరూ కూడా నష్టపోయేవాళ్ళు ఒక్కరు కూడా ఉంటారండి. బెనిఫిట్ అయ్యేవాళ్ళు చూస్తే అది 10%, 100%, 500%, 5,000% అన్నవి కూడా ఎన్నో ఉన్నాయి. నేను మొదట్లో చెప్పినట్టుగా శోభన్ బాబు గారు ప్రతిదీ ఇన్వెస్ట్ చేసేవారు ఎక్కడో చోట ల్యాండ్ మీద. మహాబలిపురం వెళ్ళే రోడ్లో సీషోర్కి మెయిన్ రోడ్డుకి మధ్యలో ఆయన ల్యాండ్స్ కొన్నారు. అప్పుడు ఎకరం 5,000 రూపాయలండి, ఇవాళ 50 కోట్లు. ఆ విధంగా ఒక మంచి కోరి మనం చేస్తాం. మన దగ్గరకు వచ్చిన కస్టమర్లు హ్యాపీగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు మన దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తును మనం తీర్చిదిద్దాలి అనేటువంటి నమ్మకం మనకందరికీ కూడా ఉండాలి. ఆ విధంగా చేస్తూ వచ్చాం. ఇక హైదరాబాద్ గురించి చూస్తే నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా క్రాష్ అవ్వలేదు సార్. ఎప్పుడు క్రాష్ కాల, ఎప్పుడు అలా పెరుగుతూనే వస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి స్లో అవుతుంది. బాంబేలో క్రాష్ అయినట్టు, ఢిల్లీలో క్రాష్ అయినట్టు, బెంగళూరు హైదరాబాద్ మద్రాసుల్లో అయినట్లు ఇక్కడ ఎప్పుడు కూడా జరగల. స్లో డౌన్ అవుతుంది అక్కడక్కడ అప్పుడప్పుడు.
ముఖ్యంగా ఈ టైంలో ఎందుకు స్లో డౌన్ అయింది నేను చూస్తే ఏ వ్యాపారమైన డిమాండ్ సప్లై. ఇవాళ ఏమైందంటే ఇక్కడ కావలసిన డిమాండ్ కంటే సప్లై ఓవర్గా ఉండటం మూలంగా కొంచెం స్లో అయింది. ఇది మనం కూడా కొన్ని సెల్ఫ్ కంట్రోల్స్ పెట్టుకోవాలండి. మనం కూడా సిమెంట్ ఫ్యాక్టరీలలో అందరూ కలిసి ఒకసారి ఇట్లాగే రేటు పెంచుకోవడం కోసమని 50% కెపాసిటీ మనం వర్క్ చేద్దామని చెప్పి అందరూ కలిసి అనుకున్నారు. సిమెంట్ దొరకట్లేదు అనగానే రేటు ఎంత పెరిగిందనేది కూడా ఆలోచించకుండా ఓ 10 బస్తాలు ఎక్కువ కొనుక్కో అవసరం వస్తే అట్లా డిమాండ్ అట్లా పెంచారు. మనం కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా మనం కట్టే సప్లై తక్కువ కనుక చేసుకుంటే కొంతవరకు తగ్గించుకుంటారు. ఎవరిని అడిగినా 1000 అపార్ట్మెంట్ కడుతున్నామండి, 10,000 అపార్ట్మెంట్లు కడుతున్నామండి అని చెప్తున్నారు. వాళ్ళకు వెరీ ప్రౌడ్ ఫర్ దట్. ఒకప్పుడు మలేషియా టౌన్షిప్పో లేకపోతే సింగపూర్ టౌన్షిప్పో అని అక్కడ విదేశాల నుంచి వచ్చి వాళ్ళు కట్టెళ్ళారే తప్ప ఇవాళ రోజున హైదరాబాద్లో ఉన్న రియలేటర్స్ ఎవరైనా సరే అద్భుతమైన బిల్డింగులు కడుతున్నారు. 50 ఫ్లోర్లు, 60 ఫ్లోర్లు, 70 ఫ్లోర్లు కూడా ఇవాళ చాలా బెస్ట్ క్వాలిటీతో ఒకళ్ళొకళ్ళు కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి అద్భుతమైన కట్టగలుగుతున్నామంటే దానికి కారణం అది. తప్పకుండా ఏ వ్యాపారంలో అయినా నష్టం రావచ్చు, లాభం రావచ్చు, కానీ రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా నష్టము అనేది ఉండదు. గ్యారంటీగా లాభం. ఆ లాభం ఎన్ని రెట్లు, ఎలాంటి ప్లేస్లో మనం కొనుక్కున్నాం అనేది ఆలోచించుకోవాలి. తర్వాత ఇందాక ఎవరో మన వాళ్ళు కూడా అడిగారు, ప్రభుత్వం స్పెసిఫిక్గా